భక్త కన్నప్ప ప్రతిష్ఠించిన శివలింగం గురించి తెలుసుకుందాం. భక్త కన్నప్ప గురించి తెలియని వారుండరు. పరమశివునికి అత్యంత గొప్ప భక్తుడు. శివునికి తన 2 కళ్లను ఇచ్చి చరిత్రలో నిలిచిపోయిన మహాభక్తుడు. అన్నమయ్య జిల్లా రాజంపేటకు 3 కిలోమీటర్ల దూరంలో ఊటుకూరు అనే గ్రామమే కన్నప్ప స్వస్థలమని చెప్తారు. ఈ ఆలయంలో శివలింగాన్ని భక్త కన్నప్పే ప్రతిష్ఠించారని నానుడి. ఈ ఆలయానికి సుమారు 1300 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆలయంలో ప్రవేశించగానే ఆలయం ఎదురుగా భక్త కన్నప్ప విగ్రహం, అలాగే తొలి తెలుగు వాగ్గేయకారుడు శ్రీమాన్ అన్నమాచార్యుల యొక్క విగ్రహం కూడా ఉంటుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ గ్రామం కన్నప్ప స్వగ్రామమే కాకుండా అన్నమయ్య అమ్మమ్మ ఊరు కూడా ఇదేనని చెప్తారు. భక్త కన్నప్ప పూజలు కాళహస్తిలో చేసినప్పటికీ శివలింగాన్ని ఇక్కడ ఊటుకూరులో ప్రతిష్ఠించటం జరిగింది. అలాగే ఈ గ్రామంలో కన్నప్ప విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఈ గ్రామంలో ప్రతిష్ఠించిన కన్నప్ప విగ్రహం చేతిలో విల్లు, బాణం కూడా ఉంటాయి. అంతేకాకుండా ఈ ఆలయంలోనే ఉపాలయంగా చింతాలమ్మ విగ్రహాన్ని సైతం ప్రతిష్ఠించటం జరిగింది. ఇక్కడ ఉన్న శివలింగం భక్త కన్నప్ప ప్రతిష్ఠించిందే అని చెప్తారు. శ్రీ కామాక్షి సమేత శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ శివుని యొక్క విగ్రహం ఉంది. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ద్వాపర యుగంలో అర్జునుడు శివుని గూర్చి తపస్సు చేయగా పాశుపతాస్త్రం ఇచ్చారుగాని మోక్షం ప్రసాదించలేదు. కలియుగంలో బోయవానిగా జన్మించి మోక్షం పొందుతావని శివుడు అర్జునుడికి చెప్పినట్లు ఇతిహాసాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రకారం అర్జునుడు కలియుగంలో ఊడుమూరులోని బోయ కుటుంబంలో తిన్నడుగా జన్మించి శివుని యొక్క అనుగ్రహాన్ని అందుకున్నారు అనేది ప్రతీతి. ఉడుమూరులో కన్నప్ప ప్రతిష్ఠించిన లింగమే ఉడుమేశ్వరాలయంగా ప్రసిద్ధి చెందింది. ఆ శిథిలాలు ఇప్పటికీ ఇక్కడ ఉన్నాయి. ఈ ఉడుమూరు కొండ్లోపల్లి సమీపంలో ఉండేదని, కన్నప్ప ప్రతిష్ఠించిన శివలింగం కాలగమనంలో సమీపంలోని ఊటుకూరుకు చేరిందంటారు. ఊటుకూరులో తిరిగి కొత్త ఆలయం నిర్మించారు. శిథిలమైన శివాలయంలో ఉన్న భక్త కన్నప్ప ప్రతిష్ఠించిన శివలింగాన్ని కొత్త ఆలయానికి తెచ్చారు. ఆ లింగం కొద్దిగా పగిలి ఉండటంతో పాత శివలింగం పానవట్టాన్ని మాత్రమే ఉంచి కొత్త శివలింగం ఏర్పాటు చేసి ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో భక్త కన్నప్ప విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక మాసోత్సవాలు, శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆలయం రాజంపేటకు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భక్త కన్నప్ప ప్రతిష్ఠించిన శివలింగం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.